క్రైస్ట్ సోల్జర్స్, ప్రైజ్ బి టు గాడ్. విశ్వాసులైన మనకు బైబిల్ నుంచి నిద్రలో లేపి అడిగినా చెప్పగలిగే కొన్ని కంఠస్థ వాక్యాలు ఉంటాయి కదా. ఆ వాక్యాల్లో ఒక వాక్యం మొదటి సమయాలు 16వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును. ఈ వాక్యం మనకు బాగా తెలుసు కదా. అయితే ఎవరైనా మన పై రూపాన్ని బట్టి మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మనలో ఎంతమంది కృంగిపోకుండా నిజంగా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం? కష్టమే కదా. నిజమేనండి. కొన్నిసార్లు మనుషులు మనం పైకి కనిపించే విధానాన్ని బట్టి, మన రంగుని బట్టి, మనలో ఉన్న లోపాలను బట్టి, మన చదువు ఉద్యోగాన్ని బట్టి, మనం ఉంటున్న ప్రదేశాన్ని బట్టి, మన సామాజిక వర్గాన్ని బట్టి, మనకు లేని వాటిని బట్టి, కొన్నిసార్లు మన గతాన్ని బట్టి కూడా మనల్ని తక్కువగా చేసి మాట్లాడే సందర్భాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అయితే బైబిల్ చెప్తున్న మాట, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టరు. అవునండి, మనుషులు చూసే దృష్టితో ప్రభు మనల్ని చూడరు. మనుషులు మనల్ని తక్కువ చేసి మాట్లాడొచ్చు కానీ దేవుడు మన మనసును చూసి తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తారు. బైబిల్లో అనేక మంది వ్యక్తుల జీవితాల్లో ఈ మాట నెరవేర్పును మనం చూడగలుగుతాం. ప్రజలు మోషేను ఒక హంతకునిగా, నోటి మాంద్యం కలిగిన ఒక వ్యక్తిగా చూశారు. కానీ దేవుడు బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విడిపించే ఒక నాయకునిగా మోషేను చూశారు. దావీదును తన సొంత తండ్రి ఒక గొర్రెల కాపరిగాను, ఎన్నికలేని వ్యక్తిగాను చూశారు. అయితే దేవుడు దావీదును ఒక యుద్ధవీరుడిగా, ఒక రాజుగా హెచ్చించారు. యోసేపును తన అన్నలు ఒక కళ్ళు కనే వ్యక్తిగా చూసి బానిసగా అమ్మివేశారు. కానీ దేవుడు యోసేపును దేశ ప్రధానిగా హెచ్చించారు. ఈరోజు ప్రభు మనతో కూడా చెప్తున్న మాట ఇదే. మనుషులు నీకు ఇస్తున్న గుర్తింపును నీవు పట్టించుకోవద్దు. మనుషులు నిన్ను తృణీకరిస్తున్నప్పుడు కృంగిపోవద్దు. వారికి మనతో అవసరం ఉన్నప్పుడు ఒకలాంటి గుర్తింపును, అవసరం లేనప్పుడు ఒకలాంటి గుర్తింపును ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు మాటలు మార్చేవారు కాదు. ఆయన మారిన వారు, మార్పు లేని వారు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవారు అని బైబిల్ చెప్తుంది. ఆయన మనకి ఎప్పుడు ఒకలాంటి గుర్తింపునే ఇస్తున్నారు. తన సొంత కుమారునిగా, కుమార్తెగా, ఆయన రాజ్య వారసులుగా మనకి గుర్తింపునిస్తున్నారు. కాబట్టి కృంగిపోక ఊరికినే నిలిచి ప్రభు చేసే కార్యాలను చూడండి. తగిన సమయం ముందు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు. మిమ్మల్ని తక్కువగా చేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వారి ముందే ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. విశ్వసించండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.